మీ హిందువులు పిరికి వాళ్ళు రా, అసలు మీరు ఎంత దమ్ము పెడతారో అంత దమ్ము పెట్టి మమ్మల్ని ఏం పీకుతారో పీకండ్రా, మీరు అసలు మమ్మల్ని ఏం పీకలేరురా అని చాలా వెటకారంగా భారతీయులను హ్యూమిలియేట్ చేస్తూ చాలా దారుణంగా మాట్లాడతాడు జహూర్ మిస్త్రీ అనేవాడు ధురంధర్ 1లో. ధురంధర్ 2 ట్రైలర్ విడుదలైనప్పుడు కూడా వీడి డైలాగ్తోనే ట్రైలర్ ఓపెన్ అవ్వడం మీరు చూడొచ్చు. మరి వీడికి ధురంధర్ 2 సినిమాలో ఏ గతి పట్టింది, అసలు వీడికి పడుతున్న ఆ గతిని చూస్తే, అసలు ఆ సీన్ చూస్తే థియేటర్లో విజిల్స్, కేకలు, చప్పట్లు, అరుపులు, ఒక రేంజ్ గూస్ బంప్స్ అనమాట ఇచ్చి పడేశాడు ఆదిత్యజార్ డైరెక్టర్. అసలు మనం ఈ వీడియోలో మాట్లాడుకునేది ఏంటి అంటే, నిజ జీవితంలో అసలు ఎలాంటి ట్విస్ట్స్ ఉన్నాయి, అసలు ఏం జరిగింది, ఈ జహూర్ మిస్త్రీ గారికి అజిత్ దోబల్ గారికి మధ్య డిస్కషన్ ఏం జరిగింది, అజిత్ దోబల్ గారు ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నారు, 23 ఏళ్ల పాటు వీడు ఎక్కడున్నాడో వెతికి 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 వెంటాడి వేటాడారు. ఎలా వేటాడారు అన్నది మనం ధురంధర్ 2 సినిమాలో మనం చూడొచ్చు. రూపిన్ కాచాల్ తండ్రి అజిత్ దోబల్ గారి దగ్గరకు వచ్చి ఎలా బాధపడ్డాడో, 23 ఏళ్ల తర్వాత తిరిగి అజిత్ దోబల్ గారు రూపిన్ కాచాల్ తండ్రితో ఏం మాట్లాడారో చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో, రియలిస్టిక్ విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను, షేర్ చేసుకోబోతున్నాను. అస్సలు వీడియో ఎక్కడ వదలకండి, చాలా కాన్సన్ట్రేషన్తో వీడియో చూడండి. అసలు ఏం జరిగింది అంటే, గైస్ మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. అన్నట్టు వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టి మరీ వీడియో చూస్తుంటారే, వాళ్ళకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాను. అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకుంటున్నారే, మీకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మీరు ఇస్తున్నటువంటి సమయానికి. జహూర్ మిస్త్రీ 24 డిసెంబర్ 1999 IC 814 ఫ్లైట్ హైజాక్ అయ్యింది. తర్వాత ఆ ఫ్లైట్ని తీసుకొని వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో పెట్టారు. ఆ సంఘటనలు మీకు తెలిసే ఉంటాయి. అయితే ఆ ఫ్లైట్లో ఈ జహూర్ మిస్త్రీ గాడు ఇంకా మిగతా తీవ్రవాదులు ప్యాసింజర్స్ను పదే పదే మతం మారండి, ముస్లిం మతంలోకి మారండి అని వాళ్ళు స్పీచ్లు ఇచ్చారు. దాంతోపాటు రూపిన్ కత్యాల్ అనే ఒక ప్యాసింజర్ తన భార్య రచనతో నేపాల్కు హనీమూన్కు వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఆ రూపిన్ కత్యాల్ కూడా ఆ ఫ్లైట్లో ఉన్నాడు. అన్నట్టు రూపిన్ కత్యాల్ సంఘటన మీకు ఎంతమందికి గుర్తుందండి? ఆ ఫ్లైట్ హైజాక్ జరిగిన టైంలో ఎంతమంది వార్తలు రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు? గుర్తుందా అసలు రూపిన్ కత్యాల్ అన్న పేరు గుర్తుందా మీకు? గుర్తుంటే కామెంట్ సెక్షన్లో రాయండి. అయితే తీవ్రవాదులు అతడిని అలాగే మరికొంతమందిని సపరేట్ చేసి తీసుకెళ్ళి బిజినెస్ క్లాస్లో కూర్చోబెట్టారు. అంటే వెనక కూర్చున్నటువంటి వాళ్ళకి, ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళకు ముందు బిజినెస్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రూపిన్ కత్యాల్ను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు జహూర్ మిస్త్రీ అనేవాడు. ఆ తర్వాత మొత్తం అంటే ఆ ఫ్లైట్ హైజాక్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత, సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆ మరణించిన రూపిన్ కత్యాల్ యొక్క భార్య రచన, ఆమె ఒక ఇంటర్వ్యూ ఇస్తూ గుర్తు చేసుకున్నారు, నాకు తెలియదు అసలు నా భర్త చచ్చిపోయాడు అన్న విషయము, నేను ఫ్లైట్ దిగేంత వరకు కూడా నాకు తెలియదు, అన్ని రోజుల పాటు మేము ఆ ఫ్లైట్లో ఉన్నా కానీ నా భర్తను తీసుకెళ్ళి అక్కడ చంపేశారన్న విషయం తెలియదు, ఐజాక్ అయిన మొట్టమొదటి రోజే నా భర్తను వాళ్ళు చంపేశారు అని చెప్పి ఆమె బాధపడుతూ చెప్పింది. ఎందుకు చంపాడు ఈ జహూర్ మిస్త్రీ అనేవాడు రూపిన్ కత్యాల్ అనే ప్యాసింజర్ని అంటే, ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెజర్ బిల్డ్ చేయడం కోసం ఒక ప్యాసింజర్ని లేపేస్తే ప్రెజర్ పెరిగి వాళ్ళ డిమాండ్స్కు ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుంది అన్న ఉద్దేశంతో రూపిన్ కత్యాల్ అనే ప్యాసింజర్ని చంపారు. ఆ ప్యాసింజర్కి కొత్తగా పెళ్ళయింది, వాళ్ళు కాఠ్మండు హనీమూన్కి వెళ్ళి వస్తున్నటువంటి జంట. సో హైజాకర్స్ మొత్తానికి ఫ్లైట్ని తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్లో పెట్టిన సందర్భంలో అజిత్ దోబల్ గారు అక్కడికి వెళ్ళారు నెగోషియేషన్స్కి. వెపన్ లేదు అజిత్ దోబల్ గారి దగ్గర, సెక్యూరిటీ లేదు, ఒకవైపు తాలిబాన్ గవర్నమెంట్, ఇంకోవైపు హైజాకర్స్, మధ్యలో అజిత్ దోబల్ గారు నెగోషియేషన్. అంతకంటే భయంకరమైనటువంటిది ఏంటంటే, టైం అనేది వేగంగా పరిగెత్తుతోంది. ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు ఆ తీవ్రవాదులు. ఇక అజిత్ దోబల్ గారు ఆ తర్వాతి రోజుల్లో చెప్పారండి ఏంటంటే, ఒకవేళ తాలిబాన్ ప్రభుత్వం కనుక ఆ రోజు మాకు సహకరించి ఉంటే, సహకరించడం అంటే ఏం లేదు, భారత ప్రభుత్వం మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి అని చెప్పి అని ఉంటే, నేను చాలా చాలా పెద్ద యాక్షన్ టీమ్ని రెడీ చేసి పెట్టాను, ఆ తీవ్రవాదులను లేపేసి ప్యాసింజర్స్ను సేఫ్గా తీసుకురావాలనేది నా ప్లాను, కానీ అది జరగలేదు. సరే, ఫైనల్గా ఇండియన్ గవర్నమెంట్ హైజాకర్స్ యొక్క డిమాండ్స్ ఒప్పుకుంది. 3 తీవ్రవాదులు మసూద్ అజర్, ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జార్గర్ అనే 3 తీవ్రవాదులను విడిచిపెట్టింది భారత ప్రభుత్వం. దాంతోపాటు ఆ హైజాకర్స్ డిమాండ్కు అనుగుణంగా వాళ్లకు డబ్బులు కూడా ఇచ్చింది భారత ప్రభుత్వం. ఎన్ని డబ్బులు ఇచ్చింది
కామెంట్ సెక్షన్లో రాయండి, చూద్దాం మీకు ఎంతమందికి గుర్తుందో. అందుకని అడుగుతున్నాను. కామెంట్స్ రాయమని చెప్పి అంటుంటే కొంతమంది ఇరిటేట్ అవుతున్నారు. లేకపోతే నేను మాట్లాడేది మోనోలాగ్ లాగా ఉంటుంది. అసలు మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు, మీకు ఎంతవరకు అవగాహన ఉందో లేదో సబ్జెక్ట్ మీద నాకు తెలియదు. మీరు కామెంట్స్ రాస్తేనే నాకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది మీ యొక్క అవగాహన మీద. సో ఎంత డబ్బు హైజాకర్స్ డిమాండ్ చేసి తీసుకున్నారు అది రాయండి. అజిత్ దోవల్ గారి జీవితంలో ఇది ఒక లోయెస్ట్ పాయింట్ అనమాట. ఆయన ఫీల్ అయ్యింది, ఒరే ఇంత శక్తివంతమైన దేశం భారతదేశము, ఏమీ చేయలేకపోయాము అని చెప్పి వారు భావించారు. అంతేకాకుండా ఆ రోజు ఏమైందంటే ప్యాసింజర్స్ అందరూ ఇక మొత్తం వెనక్కి వచ్చేసారు, వాళ్ళ ఫ్యామిలీని కలిశారు, మాట్లాడుతున్నారు, అంతా బాగానే ఉంది. ఆ టైంలో ఒక పెద్ద ఆయన అజిత్ దోవల్ గారి దగ్గరికి వచ్చి అడిగాడు, ఏమనంటే, అయ్యా అందరూ ప్యాసింజర్స్ వచ్చారు, వాళ్ళ భార్యా పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులతో స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నారు, మరి నా కొడుకు ఎక్కడ పోయాడు, నా కొడుకు ఏడి రూపిన్ కచ్చాల్, నా కోడలికి ఏం సమాధానం చెప్పాలి, నా కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి అంటున్నారు, నా కోడలికి నేను ఏం చెప్పాలి సమాధానం, కొత్త కోడలు కొత్తగా పెళ్ళయింది, ఎక్కడ నా కొడుకు చావుకు న్యాయం ఎక్కడ జరిగింది, వాళ్ళు డబ్బులు తీసుకెళ్లారు, తీవ్రవాదులను విడిపించుకొని పోయారు, నా కొడుకుని చంపాడు వాడెవడు, న్యాయం ఎక్కడ జరిగింది నాకు అని చెప్పి ఆయన భోరం అని చెప్పి ఏడ్చారు. అజిత్ దోవల్ గారికి అది గుర్తుండిపోయింది. అప్పుడు ఏం సమాధానం చెప్తారు, అజిత్ దోవల్ గారు ఏం చెప్పలేరు, కామ్గా ఉన్నారు, ఇంటికి వెళ్ళారు, ఇక ఆలోచించుకుంటూ ఉన్నారు. అయితే అజిత్ దోవల్ గారు ఊరుకోలేదు, వదిలిపెట్టలేదు. ఆ తర్వాత రోజుల్లో అజిత్ దోవల్ గారు ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు, అసలు వాడిని ఏం చేయాలి, భారతదేశంలో గనక అంటే భారతదేశానికి చెందినవాడు గనక ఆ పని చేస్తే వాడిని వెతికి పోలీసులు వాడిని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెడతారు, వాడికి జైలు శిక్ష పడుతుంది. కానీ ఇది అలా కాదు, క్రాస్ బార్డర్ తీవ్రవాదం, డెఫినెట్గా వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఇది నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రూపిన్ కత్యాలను చంపినటువంటి విధానం కూడా చాలా దారుణంగా ఉంది. కడుపులో ఒక పోటు పొడిచారు, 4 పోట్లు ఎద మీద పొడిచారు, 2 పోట్లు అతని నెక్ దగ్గర ఉన్న జుగులర్ వీన్ దగ్గర పొడిచి కత్తిరించారు, దాదాపు 6 పోట్లు ముఖం మీద పొడిచారు, 1 పోటు ముక్కు లోపల పొడిచారు కత్తితో. ఎవరు ఇన్ని పోట్లు పొడిచింది అంటే ఆ జహూర్ మిస్త్రీ అనే ఆ తీవ్రవాది. హైజాక్ అయిపోయిన తర్వాత వాడు ఆ పాకిస్తాన్ షాడో వరల్డ్ లోపలికి వెళ్ళిపోయాడు, కొత్త పేరు పెట్టుకున్నాడు, కొత్త ఐడెంటిటీ, కొత్త జీవితం, కొత్త సిటీలో ఉన్నాడు. ఇక వాడిని వెతకడం మొదలు పెట్టారండి. అజిత్ దోవల్ గారు అస్సలు ఊరుకోలేదు. అజిత్ దోవల్ గారు ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ అయ్యారు, టాప్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ అయ్యారు. నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు 2014లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయ్యారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయ్యి అవగానే కొత్త డాక్టరైన్ రాశారు, ఏమని, భారతదేశం డిఫెన్సివ్గా ఉండదు, అఫెన్సివ్గా ఉంటుంది. అంటే భారత్ జోలికి వస్తే మెమ్మే బెబ్బే అంటూ ఉండము, వాడెవడైనా సరే, ఏ దేశం వాడైనా సరే, వాడు ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, వాడి సోర్స్ ఏంటో అక్కడి దాకా వెళ్ళి నాశనం చేయడం అనేది అఫీషియల్గా అనౌన్స్ చేశారు నరేంద్ర మోదీ గారు. అంటే డిఫెన్సివ్ స్ట్రాటజీ లేదు, అఫెన్సే మా స్ట్రాటజీ. ఇది మోదీ గారు అనౌన్స్ చేసిన విధానం. దానికి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి అజిత్ దోవల్ గారు. అయితే అజిత్ దోవల్ గారు వాడి కోసం వెతికిస్తూ ఉన్నారు, ఈ జహూర్ మిస్త్రీ అనేవాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి. అలా వెతికిస్తూ ఉంటే 22 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ కరాచీలో వాడి ఐడెంటిటీ దొరికింది. వాడు జహూర్ మిస్త్రీ అనే పేరు మీద లేడు, జాయిద్ అఖుండ్ అనే పేరు మీద ఉన్నాడు. కరాచీలో ఒక ఫర్నిచర్ షాప్కి ఓనర్గా ఉన్నాడు. కానీ వాడి లింక్స్ ఇంకా రకరకాల తీవ్రవాదుల గ్రూపులతో ఉన్నాయి. అలాగే వాడిని పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచారులు, ఐఎస్ఐ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వాడిని రక్షిస్తూ ఉన్నారు. 22 ఏళ్ల పాటు వెతికితే దొరికాడు జాయిద్ అఖుండ్ అనే పేరు మీద. మొత్తం చెక్ చేసుకున్నారు, వాడి డిఎన్ఏ ట్రేసెస్ కానీ, వాడి కథ కమామేషు ఇన్ఫర్మేషను, అసలు వాడు హైజాక్ దాంట్లో ఉన్నాడా లేదా, వీడేనా కాదా, పక్కాగా అండి మొత్తం 100% పక్కా క్లారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత అజిత్ దోవల్ గారు ఎస్ అని చెప్పి అన్నారు. ఎందుకంటే వాడు భారతదేశాన్ని హ్యూమిలియేట్ చేశాడు, హిందువులను పిరికోళ్ళు అన్నాడు. అజిత్ దోవల్ గారి ముందే నవ్వుకుంటూ నడుచుకుంటూ హ్యాపీగా విజయ గర్వంతో వాడు వెళ్ళిపోయాడు. ఏం జరిగింది అంటే కరాచీలో ఒకానొక రోజు మధ్యాహ్నం అంతా ప్రశాంతంగా ఉంది, ఎవడి పనులలో వాళ్ళు ఉన్నారు. ఫర్నిచర్ షాప్ ఓనర్ కదా వీడు ఫర్నిచర్ షాప్లో ఉన్నాడు. 2 బైకర్స్ వచ్చారు, బైక్ అక్కడ ఒక దగ్గర ఆపారు. అన్నోన్ మెన్ కామ్గా ఫర్నిచర్ షాప్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు. బయట చూసే వాళ్ళకు అటు తిరిగే వాళ్లకు ఏదో ఫర్నిచర్ కొనడానికో అని చెప్పి అనుకుంటారు కదా, అలా అనుకున్నారు. లోపలికి వెళ్ళడమే తుపాకులు తీశారు, వీడి తలకాయకు గురిపెట్టారు. మొత్తం మ్యాగజైన్స్, 2 తుపాకుల మ్యాగజైన్స్ మొత్తం ఖాళీ చేసేంత రేంజ్లో వాడి తలకాయలో తూటాలు దింపారు. సింపుల్గా బయటకు వచ్చి బైక్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే చూడండి, నో కొలాటరల్ డ్యామేజ్, అలాగే జీరో రెస్పాన్సిబిలిటీ. అంటే వాడిని ఎవరు చంపారు ఏంటి అనేది అఫీషియల్గా ప్రకటించదు భారత ప్రభుత్వం. అంటే 2014 తర్వాత ఎన్ని మార్పులు వచ్చాయో చూడండి. సైలెంట్ ఎగ్జిక్యూషన్,
100% ప్రెసెషన్, క్లీన్ ఎగ్జిట్. ఇంత నీట్గా ప్లాన్ చేసి అజిత్ దోవల్ గారు ఇలాంటివి చాలా చేయించారు. ఇదొకటి అనమాట. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పి అంటారు లాలో. కానీ నా టెక్స్ట్ బుక్లో జస్టిస్ డిలేడ్ ఈజ్ నాట్ జస్టిస్ డినైడ్. డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు జస్టిస్ ఇచ్చి తీరతాను, ఇది నా టెక్స్ట్ బుక్ అంటారు అజిత్ దోవల్ గారు. సో ఈ జహూర్ మిస్త్రీ గారిని వెతికి వెంటాడి వేటాడారు. జాయిద్ అఖుండాన్ని పేరు మార్చుకుంటే కూడా వాడిని చంపేశారు. సో ఇప్పుడు దురంధర్ సినిమాలో దాన్ని మనకు ఎంత డ్రామాటిక్గా, ఎంత అద్భుతంగా చూపించారంటే, అది జరిగి ఉండొచ్చు కూడా. దురంధర్లో చూపించింది ఎగ్జాక్ట్గా. నేను చెప్తాను ఇక్కడ, స్పాయిలర్ మీకు ఇది. ఎలాగూ వాడిని చంపేస్తారనేది మీకు క్లారిటీ వచ్చేసి ఉండాలి ఇప్పటికే. వాడిని చంపేటప్పుడు ఎందుకు విజిల్స్ పడ్డాయి, ఎందుకు కేకలు చప్పట్లు పడ్డాయి అనేది చెప్తున్నాను. స్పాయిలర్ వద్దు అనుకుంటే ఇక్కడితో ఆపేసి బయటికి వెళ్ళిపోండి, లేదంటే వినండి. మన హంజా మొత్తం వాడిని ట్రేస్ చేసి వెతికి వాడి దగ్గర దాకా రీచ్ అవుతాడు. వాడు ఎలా ఉంటాడంటే, ఇప్పుడు సినిమాలో సక్లైన్ ముస్తాక్ గుర్తున్నాడా మీకు? పాకిస్తాన్ బౌలర్. ఎంతమందికి గుర్తున్నాడు కామెంట్ సెక్షన్లో రాయండి గుర్తున్న వాళ్ళు. చూడడానికి హ్యాండ్సమ్గా, క్యూట్గా, సన్నగా, క్లీన్ షేవ్తో ఉండేవాడు సక్లైన్ ముస్తాక్. ఇప్పుడు సక్లైన్ ముస్తాక్ ఎలా ఉంటాడో తెలుసా? ఆహార్యం ఎలా ఉంటుందో తెలుసా? ముస్లింల గడ్డం ఉంటుంది చూసారా, పెద్ద గడ్డం పెంచుకొని, ముస్లింల టోపీ పెట్టుకొని, అసలు మనం సడన్గా చూసి గుర్తుపట్టాం, ఈతనే నా సక్లైన్ ముస్తాకు, మేము చూసిన బౌలరు అని చెప్పి అనుకుంటాం. అంతగా మారిపోయి కనిపిస్తాడు మనకు. ఎగ్జాక్ట్గా అండి ఈ జహూర్ మిస్త్రీ కూడా దురంధర్ పార్ట్ 1 మొదట్లో హైజాక్ చేసే సీన్లో క్లీన్ షేవ్తో మనకు కనిపిస్తాడు. గోదేబర్కి జోర్ లగాలో అని చెప్పి అంటాడు, హిందూలోకి డర్పోకాయ అంటాడు, ఇవన్నీ మాట్లాడతాడు. ఇప్పుడు 22.5 సంవత్సరాలు అంటే దాదాపు 23 సంవత్సరాల తర్వాత వీడిని లేపేయడానికి వచ్చారు కదా. ఆ టైంలో ఎలా ఉన్నాడు అంటే ఫుల్ గడ్డం పెంచుకొని, టోపీ పెట్టుకొని, ఒక వ్యాపారస్తుడు అనమాట, అలా ఉన్నాడు వీడు. ఇప్పుడు వాడిని వెంటాడి వాడిని కరెక్ట్గా లేపేసే టైంలో మన దురంధరుడు అంటే హంజా అజయ్ సన్యాల్కు ఫోన్ చేస్తాడు, అంటే మాధవన్ గారికి, ఆ పాత్రకి. మాధవన్ మనకు సినిమాలో ఈ ఒక్క సీన్లో అఫీషియల్ దుస్తుల్లో కాకుండా తన పర్సనల్ దుస్తుల్లో కనిపిస్తాడు. తెల్ల జుబ్బా వేసుకొని అలా నడుస్తూ ఉంటాడు మాధవన్. అంటే తన పర్సనల్ టైం అనమాట. ఆ టైంలో ఫోన్ కాల్ వచ్చినా రిసీవ్ చేసుకోవాలిగా, తీసుకుంటాడు. హంజా చెప్తాడు, వీడు కరెక్ట్గా దొరికాడు, నా గన్ పాయింట్లో ఉన్నాడు అని. చెప్పక్కర్లా, డైలాగులో మనకు కన్వే అయిపోతుంది. అప్పుడు మాధవన్ వాడితో మాట్లాడతాడు సినిమాలో, ఒరే 23 సంవత్సరాల క్రితం ఒక విషయం జరిగింది, గుర్తుందా నీకు? ఒక వాక్యం సగమే ఆపేసాము, అది ఇప్పుడు పూర్తి చేద్దాంరా అని చెప్పని, భారత్ మాతాకి అని చెప్పి మాధవన్ అంటూ ఉంటే థియేటర్లో గూస్ బంప్స్ అనమాట. వాడేమో నేల మీద పడి ఉంటాడు, గజ వణుకుతూ ఉంటాడు. హంజానేమో వాడికి తుపాకీ పెట్టుంటాడు. మాధవనేమో ఫోన్లో భారత్ మాతాకి అనగానే వీడు ఇప్పుడు జై జై అని చెప్పి అంటూ ఉంటాడు. దురంధర్ పార్ట్ 1 గుర్తుందా? మాధవను ఫ్లైట్ లోపలికి వెళ్ళి భారత్ మాతాకి అని చెప్పి గట్టిగా అంటే ఒక్క ప్రయాణికుడు కానీ, ఒక్క ప్రయాణికురాలు కానీ జై అని చెప్పి అనడానికి సాహసించారు, భయపడతారు. అప్పుడు వాడు ఈ జహూర్ మిస్త్రీ గాడు వెనక నుంచి వచ్చి, అంత సీన్ లేదు, భారత్ మాతాకి జై అనేంత సీన్ లేదు, వీళ్ళు ఒక్కొక్కడు ఉచ్చబోసుకుంటున్నారు, భయపడుతున్నారు మాకు అన్న రేంజ్లో వాడు మాట్లాడతాడు పార్ట్ 1లో. ఇప్పుడు వాడి చేత జై కొట్టిస్తాడు భారత్ మాతాకి. అది డైరెక్టర్ టాలెంట్ అండి. ఒకసారి కాదు, పదే జై కొట్టిస్తాడు. ఆ తర్వాత ఇంకేంది, ఖతం కరో, అంతే, లేపేయడమే, తలకాయలో తూటాలు దింపేయడమే. ఇది సినిమాలో మనకు కనిపిస్తుంది. అంటే ఇలాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ దురంధర్ 2లో చాలా ఉన్నాయి. అంటే ఇదేదో జస్ట్ పర్సనల్ రివెంజ్ కాదండి, ఎక్స్ట్రాడినరీగా, అంటే ఒక భారతదేశం మీద హ్యూమిలియేట్ చేసే విధంగా మాట్లాడడము, అంటే భారతీయులను చులకనగా చూడడము, వాళ్ళందరికీ గజగజ వణుకు స్టార్ట్ అయిందనమాట పాకిస్తాన్ లోపల మోదీ గారు వచ్చిన తర్వాత. అంతకుముందు ఇష్టం వచ్చినట్టు ధైర్యంగా తిరిగేవాళ్ళు. మోదీ గారు ఎప్పుడైతే వచ్చారో ఆ తర్వాత వరుసగా సంఘటనలు, డిమానిటైజేషన్ అవ్వడము, ప్రతి ఒక్కడు కలుగులో దాక్కోవడము, ఐడెంటిటీస్ మార్చుకోవడము, రకరకాల ప్లేసెస్లో దాక్కోవడము, ఏంటేంటో చేస్తున్నారు. కానీ దురంధర్లు ఊరుకోవట్లా, వెతికి వేటాడి తూటాలు దింపేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ చివరగా అండి విషయం ఏంటంటే, అజిత్ దోవల్ గారు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ రూపిన్ కత్యాల్ మరణించాడే 23 ఏళ్ల క్రితం, ఆయన తండ్రికి ఫోన్ చేశారు. తండ్రి ఫోన్ లిఫ్ట్ చేస్తే సింపుల్గా ఒకటే వాక్యం చెప్పారు, సార్ మీ కుమారుడి మరణానికి న్యాయం చేశాము, న్యాయం జరిగింది, వార్తల్లో ఒకసారి చూడండి చెప్పేసి ఫోన్ పెట్టేశారు అజిత్ దోవల్ గారు. వార్తల్లో చూస్తే ఇదన్నమాట సంఘటన, పాకిస్తాన్లో వాడిని లేపేశారు అన్నటువంటి సంఘటన. అంటే 22 ఏళ్ల పాటు వెతికి ఆ తర్వాత వాడి ఐడెంటిటీ మొత్తం క్లారిటీ తెచ్చుకొని 23 ఇయర్స్ తర్వాత వాడిని లేపేశారు అని అంటే ఆ రేంజ్ డాక్టరైన్ ఉంది భారతదేశం దగ్గర అని చెప్పి అంటే
తీవ్రవాదులందరూ లిటరల్లీ ఉచ్చబోసుకుంటారు. నరేంద్ర మోదీ గారు ఉన్నంత కాలం, అంటే భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశాన్ని పరిపాలించినంత కాలం ఢోకా లేదు భారతదేశానికి. ఏమైనా సంఘటన జరిగినా కర్మగాలి, దానికి డెఫినెట్గా రిటార్ట్ ఉంటుంది, టిట్ ఫర్ టాట్ ఉంటుంది. అంతకంతా ఎక్కువ డ్యామేజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. మన దగ్గర పహల్గామ్లో వచ్చి హిందువులను పొట్టన పెట్టుకుంటే ఇమ్మీడియట్గా బ్రహ్మోస్ మిసైల్స్ వాటన్నిటిని రంగంలోకి దింపారు. మురిత్కే నుంచి మొదలెట్టి వాళ్ళ 9 తీవ్రవాద క్యాంపులను బద్దలు కొట్టారు, ధ్వంసం చేశారు. అంతేకాదు వాళ్ళ మిలిటరీ ఎయిర్పోర్ట్స్ ఉంటాయే, ఎయిర్ స్ట్రిప్స్, వాటన్నిటి మీద కూడా దాడి చేసింది భారత సైన్యం. దెబ్బ కాళ్ల బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకున్నారు. ఊరి సందర్భంలో మనం చూసాం, డైరెక్ట్ సర్జికల్ స్ట్రైక్స్ చేయించారు. అలాగే బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ చేయించారు. ఏమైనా జరిగిందంటే రియాక్షన్ చాలా అఫెన్సివ్గా ఇస్తున్నారు. అందుకనే వణుకుతోంది పాకిస్తాన్. ఇప్పుడు అలా మాత్రమే కాకుండా రకరకాలుగా పాకిస్తాన్ను బలహీనపరిచే ప్రయత్నాలు భారత ప్రభుత్వం చేస్తోంది. కొన్ని మన కళ్ళకు కనిపించవు, కొన్ని కళ్ళకు కనిపించకపోయినప్పటికీ రిజల్ట్ మాత్రం పక్కాగా కనిపిస్తుంది. అదే దురంధర్ సినిమాలో చెప్పినటువంటి విషయం. ఇంత అద్భుతంగా అండి ఏ డైరెక్టరు ఈ మధ్య కాలంలో తీయలేదు. ఇంత దమ్ము, ఇంత ధైర్యాన్ని ఏ డైరెక్టరు చూపించలేదు. మన తెలుగు డైరెక్టర్స్ కూడా ఏవో సినిమాలు తీస్తున్నారు కానీ 1000 కోట్ల సినిమాలు, 500 కోట్లు, 800 కోట్లు, 300 కోట్లు తీస్తున్నారు కానీ ఇంత ధైర్యంతో ఒక డేర్ డెవిల్ లాగా ప్రాణాలు రిస్క్లో పెట్టి మరి ఆదిత్యధర్ లాగా సినిమాలు అయితే ఎవరు తీయట్లేదు. సో ప్రతి ఒక్కరూ దురంధర్ 2 సినిమా చూడండి. ఇంకా 10 మందికి చూడమని చెప్పండి. ఒకసారి కాదు, చాలా సార్లు మళ్ళీ దురంధర్ 2 చూడడానికి రెడీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దురంధర్ 1 అలాగే మల్టిపుల్ టైమ్స్ చూసిన వాళ్ళు ఉన్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.